వాక్యంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. చూడండి, కీర్తనలు 30వ అధ్యాయం. కీర్తన 30వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుంటాం. కీర్తనలు 30వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుంటాం. ప్రభుని ఆరాధించిన మిత్తమై వచనాలను మనం ఆధారం చేసుకుని ప్రభుని ఆరాధిస్తాం. ఈ వచనాలు చదువుకుంటాం. కీర్తన 30వ అధ్యాయం 11, 12 వచనాలు. పేజీ నెంబర్ 466. కీర్తన 30, 11, 12. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనిపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మరల చదువుతాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనిపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రింగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ స్తోత్రాలు. ఈ దినము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీ సన్నిధికి మమ్మల్ని నడిపించినారు. స్తోత్రాలు. నీ అనాదికాల సంకల్పం నుండి ఈరోజు ప్రభు దినంలో మీ సన్నిధిలో మేము కనబడినట్లు మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. మీ ఏర్పాట్లు మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ వాక్య వెలుగులో ఆయన నిన్ను ఆరాధించినట్లు సిద్ధపరచండి. చదవబడిన లేఖన భాగం ద్వారా ఇంకా అనేకమైన వాక్య భాగముల ద్వారా మాతో మాట్లాడి మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. మరి మేము మిమ్మల్ని ఆరాధించడం కొరకై ప్రభువా మా యొక్క చెవులు తెరవండి, వినగల చెవి, గ్రహించుకునే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేసి నేను ఆరాధించినట్లు సిద్ధపరచండి. మీ దాసునిగా నన్ను కూడా బలపరిచి వాడుకునమో, మీ సాటును నన్ను మరుగుపరచమో, నా నోట నీ మాటలుంచుమో, మీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తూ మీ యొక్క స్వరము మాకు వినబడినట్లుగా చేయమని కోరుస్తూ మీ రక్త ప్రోక్షణ క్రింది మమ్మల్ని మేము తెచ్చుకుంటూ సహాయపడమని, ఇంకా రావాల్సిన ప్రజలు ఎవరున్నారో వారు సకాలంలో మీ సన్నిధికి చేరుకోవటానికి మీరే సహాయం చేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఇది ఈ ప్రాముఖ్యమైన వచనాన్ని మనం ఆధారం చేసుకుంటాం, ప్రభువుని ఆరాధిస్తాం. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చూడండి, మన జీవిత దినాల్లో రక్షించబడిన ప్రజలుగా మనకి ఎన్నో రకాలైన కష్టాలు, శ్రమలు మనకు సంభవించి మనల్ని ఎంతో నష్టానికి లేకపోతే దుఃఖానికి మనలను గురి చేసేటువంటి పరిస్థితులు మనకు సంభవించినప్పుడు దేవుడు మన అంగలార్పును నాట్యముగా మార్చివేసే దేవుడు మనకున్నాడని, కనుక ఆయనను నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావని చెప్పి మనం ఆయన ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. చూడండి, మన జీవితాల్లో ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల పరిస్థితులు సంభవించేవిగా ఉంటాయి. కనుక ఈ సంభవిస్తున్న అనేకమైన ఈ ఒడిదుడుకుల్లో మనము దేవుని ద్వారా భద్రపరచబడి దేవుణ్ణి ఆరాధించవలసిన అనుభవం కలిగిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి దేవుడు మన జీవితాల్లో సంభవించిన అనేకమైన బాధల్లో నుండి మనల్ని విడిపించే దేవుడు. అందుకనే ఆయన దయ చూపించే దేవుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు, మనలను విడిచిపెట్టే దేవుడు కాదు.
అందువల్ల మనకు ఎన్నో కష్టాలు మన జీవితంలో సంభవిస్తాయి. మనుషుడు అనగానే ఏదో లోకంలో సామెత కూడా ఉంటుంది. ఏమంటారంటే కష్టాలంటే మనుషులకు కాక మానవులకు వస్తాయా అంటారు. కాబట్టి మానవుడు అనగానే ఎన్నో కష్టాలు, వేరే ఏ జీవులకు ఇన్ని కష్టాలు ఉండకపోవచ్చు. మానవుడికి ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో దుఃఖపడే పరిస్థితులు మానవుడు కలిగి ఉన్నాడు. ముఖ్యంగా రక్షించబడిన దేవుని పిల్లలకు ఎన్నో కష్ట పరిస్థితులు సంభవించేవిగా ఉంటున్నాయి. ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని ఎప్పుడు విడిపిస్తాడో అప్పుడు మనము అంగలార్పును విడిచి నాట్యం చేసే వారంగా మనం అయిపోతాం. అలాంటి అనుభవంలో దేవుణ్ణి ఆరాధించే వారంగా, ఆయన సన్నిధిలో చేరి ఆయన గణపరిచే వారంగా మనం ఉంటాం అనేదే ఇక్కడ వాక్యం ద్వారా మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం. చూడండి, ఎలాంటి పరిస్థితులు మనకు సంభవిస్తాయి మన జీవితాల్లో, ఎలాంటి పరిస్థితుల్లో నుండి మనం నడిపించబడతాం అనంటే రకరకాల పరిస్థితులు ఎవరికి వాళ్ళే మన వ్యక్తిగతంగా కూడా మన జీవితంలో చూస్తుంటాం. అలాగే తన ప్రజలైన వారి జీవితంలో దేవుడు వారికి చేసిన సహాయమును బట్టి వారందరూ కూడా ఆయన ఘనపరిచిన వారుగా వారు ఉంటున్నారు. చూడండి, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనం. దయచేసి చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఇక్కడ మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటున్న వ్యక్తి పేరు నోవహు. ఈయనకు కుటుంబం కూడా ఉంది. భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు కూడా ఆయనకున్నారు. సరే, ఇప్పుడు నోవాహు కుటుంబము మరి అక్కడున్న పరిస్థితులను బట్టి దేవుడు వారిని ఓడ ద్వారా వారిని కాపాడుతూ వచ్చాడు. ఓడ ద్వారా వారిని దరిచేరుస్తూ వచ్చాడు. వాస్తవంగా ఈ లోకంలో మానవుడు నిర్మాణం చేసిన తర్వాత మానవుడు తన జీవితాన్ని పతనం చేసుకుని మరి నాశనానికి మానవుని జీవితం లేదా మానవుని యొక్క ముగింపు నాశనం అయి ఉంటుండగా ఇక్కడ నోవాహు కుటుంబము అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నాశనం నుండి తప్పించబడటాన్ని మనము చూస్తున్నాం. చూడండి, అందుకనే 1 పేతురు 3వ అధ్యాయము 19-20 వచనాల్లో ఒక మాట రాయబడింది. 1 పేతురు 3వ అధ్యాయం 19-20 వచనాల్లో ఒక మాట ఉంది. 1 పేతురు 3వ అధ్యాయం దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. కనుక మన పూర్వకాలంలో దాదాపుగా 4000 సంవత్సరాలకు క్రితం జరిగిన ఈ సంఘటన భయంకరమైన సంఘటన. లోకంలో మానవాళి లేకపోతే మానవుడు, దేవుడు చేసిన మానవుడు పాపంలో పడి నశించిపోతున్న ఆ దినాల్లో నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. వాస్తవంగా ఆ దినాల్లో మరి ఎంతో భయంకరమైన పాపం జరుగుతున్న దినాలు, లోకంలో ఎంతో చెడు జరుగుతున్న దినాలు. ఆ దినాల్లో లోకం మీదికి భయంకరమైనటువంటి జలప్రళయాన్ని కూడా దేవుడు రప్పించాడు. ఆ జలప్రళయంలో చూడండి, దేవుడు ముందుగానే నోవాహు ద్వారా హెచ్చరిక చేస్తూ వచ్చాడు. 120 సంవత్సరాల పాటు నోవాహు ఏం చేస్తూ వచ్చినాడంటే, అయా దేవుని ఉగ్రత మన మీదకి రాబోతూ ఉంది. కాబట్టి ఈ ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలంటే మనం దేవుని ఎదుట నీతిమంతులుగా జీవించాలి, మనం దేవునికి లోబడి జీవించాలి, మన పాపములు మానాలి అని 120 సంవత్సరాలు నోవహు ప్రకటన చేస్తూ వచ్చాడు. సువార్త ప్రకటించాడు. ప్రకటిస్తూనే ఆయన 120 సంవత్సరాల కాలంలోనే మరి ఆయన సువార్త ప్రకటిస్తూనే ఒక పక్కన ఓడ కూడా నిర్మాణం చేస్తూ వచ్చాడు. ఏంటి కారణం అంటే దేవుడు చెప్పాడు, నీకు ఒక ఓడను సిద్ధపరచుకో, నేను నిన్ను నీ కుటుంబాన్ని
ఈ యొక్క రాబోయే జలప్రళయం నుంచి రప్పిస్తాను, నేను ఒక జలప్రళయం రప్పించబోతున్నాను, ఆ జలప్రళయం నుంచి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతానని నోవాహుతో దేవుడు మాట్లాడినప్పుడు నోవాహు ఓడ సిద్ధపరుస్తూనే అక్కడ 120 సంవత్సరాల పాటు సువార్త ప్రకటించాడు. దేవుని దీర్ఘశాంతంగా ఉన్నాడు. ఆయన కోపం మీ మీద ఇంకా రగులుకోకముందే, ఆయన మీ ఉగ్రత మీ మీద దిగి రాకముందే మీరందరూ కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని నోవాహు ప్రకటన చేస్తూ వచ్చినా కూడా ఆ దినాల్లో ప్రజలు ఎవ్వరు కూడా నోవాహు మాటలను లక్ష్య పెట్టలేదు. ఆ దినాల్లోనే దాదాపుగా 4000 సంవత్సరాల క్రితమే నోవాహు పెద్ద ఇంజనీర్గా ఆయన మనం చూడాలి. ఎందుకంటే చాలా పెద్ద ఓడను తయారు చేశాడు, చాలా పెద్ద ఓడ నిర్మాణం చేసినాడు. నిర్మాణం చేస్తున్నప్పుడు అంటే వాళ్ళందరూ ఎవరైతే వెళ్ళి సువార్త చెప్తున్నాడో, వాక్యం చెప్తున్నాడో, ఎవరికి చెప్తున్నాడో వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే హేళన చేస్తున్నారు, నోవాహును హేళనగా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు నమ్మకుండా దేవుని యొక్క వాక్యమును వాళ్ళు మరి వినకోకుండా వాక్యాన్ని త్రోసివేసి నోవాహును హేళన చేస్తూ వచ్చారు. ఏంది వాడగడుతున్నావు అంటే ఆయన చెప్పినాడు, జలప్రళయం రప్పించబోతా ఉన్నాడు దేవుడు, మీరు కనుక దేవుణ్ణి నమ్ముకున్నారా మీరందరూ రక్షించబడతారు, లేకపోతే మీరందరూ ఆ యొక్క జలప్రళయం మునిగి నశించిపోతారని చెప్పినా కూడా ఎవరు నోవాహు మాటలు లెక్క చేయలేరు. అందువల్ల దేవుడు ఏం చేసినాడంటే నోవాహుకు నువ్వు ఓడ లోపలికి వెళ్ళు, ఓడ లోపలికి ప్రవేశించు, నీవు నీ భార్య నీ కుమారులు నీ కోడళ్ళు ఓడలోనికి ప్రవేశించండి, నేను జలప్రళయము రప్పించబోతున్నాను. నోవాహుతో పాటు అనేకమైన జీవరాశుల్లో ఒక ఆడది ఒక మగది ఇద్దరు రెండు జంటగా కూడా ఓడలోకి తీసుకో. ఇక ఈ మిగిలినవన్నీ కూడా నేను నశింపజేయబోతున్నాను, ఈ సృష్టి యావత్తును జలప్రళయం ద్వారా నేను నశింపజేయబోతున్నాను అని చెప్పినప్పుడు నోవాహు ఓడలోనికి తన కుటుంబంతో సహా ప్రవేశించినాడు. చూడండి, నోవాహుకు అర్థమైంది ఎంత కష్టమైన పరిస్థితి. జలప్రళయం అంటే మనం అందరం మునిగిపోతాం, దేవుణ్ణి నమ్ముకుంటే మనం కాపాడబడతాం అని నమ్మాడు. అలాంటి అనుభవంలోనే గొప్ప రక్షణకరమైన జీవితంలోనికి తన కుటుంబాన్ని తాను నడిపిస్తూ వచ్చాడు. దేవుని గురించి వాళ్ళ కుటుంబీకులు చెప్పాడు, మనం దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఆ ఓడలోకి ప్రవేశిస్తే కాపాడబడతాం. ఇదిగో ఓడ సిద్ధపరిచాము, ఓడలోనికి రెండన్న వాళ్ళందరూ కూడా ఓడలోనికి రావట్లేదు, అయితే మనం ఓడలోకి ప్రవేశిద్దామని చెప్పినప్పుడు ఆయన కుటుంబం ఆయన వెంబడించి ఆ ఓడలో ప్రవేశించి ఆ విధంగా జలప్రళయం నుంచి వారు కాపాడబడుతూ వచ్చారు. కనుక ఎంత దుఃఖము ఎంత వేదన నోవాహు చెప్తున్నాడు, కన్నీళ్లు పెట్టుకుని ఉంటాడు. బహుశా ఒరే నాయన కష్టం రాబోతుంది, తోటి స్నేహితులు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్పుంటాడు కష్టం రాబోతూ ఉంది, ఇదిగో నా పట్టణస్తులారా లేదా దేవుని ఏర్పాటులో దేవుని నమ్ముకోండి మీరందరూ కూడా రక్షింపబడతారు అని నోవాహు చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా వినలేదు. అయితే నోవాహు విన్నాడు, ఆయన కుటుంబం రక్షించబడుతూ వచ్చింది. ఇది ఆ యొక్క అంగలార్పు నుండి లేకపోతే ఆ యొక్క దుఃఖభరితమైనటువంటి పరిస్థితుల నుంచి నోవాహు కుటుంబం విడిపించబడి వాళ్ళు ఎంతో రక్షణ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళుగా ఉన్నారు. అందుకని 1 పేతురు 3:19-20 వచనాలు వ్రాయబడినట్లు వాళ్ళు నీటి ద్వారా ఓడలో ప్రవేశించడం ద్వారా నీటి ద్వారా బాప్తిసం పొందిన వారు ఉన్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు. కనుక అలాగే మన జీవితాల్లో కూడా మనం కూడా రక్షించబడి దేవుని ఏర్పాటులోకి వచ్చిన వారుగా లోకం మీద ఉన్న ఎన్నో ఉపద్రవాల నుండి కాపాడబడుతున్నాం. ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో రకాలైన పరిస్థితులు సంభవించి మనల్ని నాశనం చేయాలనుకున్నప్పుడు కాపాడబడి రక్షించబడిన అనుభవంలోకి దేవుడు నోవాహు కుటుంబాన్ని ఎలా తీసుకొచ్చాడో అలాగే మన కుటుంబం కూడా రక్షించబడిన కుటుంబంగా దేవుడు చేస్తూ వచ్చిన ఈ గొప్పదైన అనుభవం మన జీవితంలో కూడా మనము అనుభవిస్తున్నాం. ఆయన కాపాడకపోతే ఎన్నో రకాలైన తెగుళ్ళు ఉన్నాయండి లోకం మీద, ఎన్ని రకాల పరిస్థితులు. వాన గురించి గోడగులి వాళ్ళ మీద నిద్రపోతుంటే వాళ్ళ మీద పడి చనిపోయినారంట. వార్తలు వింటే చాలా హృదయ విదారకంగా ఉంటుంది, ఎంతో దుఃఖం కలిగించే పరిస్థితులు. అయితే దేవుని ద్వారా రక్షణ పొందిన అనుభవంలోకి తీసుకురాబడిన మనము ప్రతి నిత్యము కూడా భద్రపరచబడుతున్న స్థితి మన యొక్క అంగలార్పు నాట్యముగా మార్చబడటమే. అలాంటి అనుభవంలోనే మనం ప్రభువుని ఆరాధించేవారు ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇది మొదటి సంగతి. రెండో సంగతి చూడండి, దేవుని వాక్యంలో రెండో సంగతి మరి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8వ వచనం.
మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాపను వలె వాని కాపాడెను. ఇక్కడ రెండోదిగా మనం చూస్తున్నాం, దేవుడు నరజాతులను ప్రత్యేకించాడు, నరజాతులను విభాగించినాడు. అంటే తన కొరకు ఏర్పరుచుకున్నటువంటి జనులను గురించి ఇక్కడ వ్రాయబడింది. లోకంలో కోటాను కోట్ల మంది ప్రజల్లో రక్షణ పొందని వారు, రక్షణ పొందినవారు. లోకంలో ఎన్నో రకాలైన తెగలు, ఎన్నో రకాల వంశాలు ఉన్నాయి, ఎన్నో రకాల జాతులు ఉన్నాయి, ఎన్నో రకాల మతాలు, ఎన్నో రకాల కులాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన వర్గ భేదాలు కలిగినటువంటి ఈ మానవుల్లో నుండి తన వారిని ప్రత్యేకపరుచుకున్న దేవుడు వారికి కలిగిన ఆపదలో నుండి వారిని కాపాడుతున్న సంగతిని మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇశ్రాయేలీయులను తనకు ఏర్పరచుకుని వారిని ఏం చేస్తున్నాడంట, వారిని కనుగొని పాడైన ఎడారిలో, భీకర ధ్వని గల పాడైన ఎడారిలో, అరణ్య ప్రదేశంలో వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వానిని కాసెను. ఇక్కడ దేవుడు ఏర్పరుచుకున్నటువంటి వారిని ఆపదల్లో నుండి కాపాడుతున్నాడు. దేవుడు ఏర్పరుచుకున్నది ఎవరయ్యా ఈ లోకంలో అంటే ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలీయులు దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకుని తన యొక్క భాగమని, తన జనమని, తన కొరకై నిర్ణయించుకున్న వారని వారు ఆపదలు పడ్డారంట. వారి యొక్క యాత్రా జీవితంలో, ప్రయాణంలో వారు ఏం చేస్తున్నారంట, ఆపదలు పడ్డారు. భీకరమైన ధ్వనులు వస్తున్నాయంట. భీకరమైన భయంకరమైన శబ్దాలు వస్తున్న ఎడారిలో వాళ్ళు ఏం చేస్తున్నారు, తిరుగులాడుతున్నారు. అరణ్య ప్రదేశంలో వారు అక్కడ ఉండవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి ఎంతో కష్టాన్ని తీసుకొచ్చినాయి. ఎడారి అంటే ఏంటి, అక్కడ నీళ్లు దొరకవు, అక్కడ నీడ ఉండదు, అక్కడ జీవనం చేయడం కుదరదు. ఎడారిలోకి ఒక్కసారి వెళితే బయటకు రావడం కష్టం. వెళ్తే అన్నీ ఉండాలి, వాటర్ ఉండాలా, అన్నీ దగ్గర పెట్టుకొని, ఆక్సిజన్ కూడా దగ్గర పెట్టుకొని పోవాలి మనం. అలాంటి ఎడారి ప్రదేశంలో తన జనులైన వారు, తన కొరకు ఏర్పరుచుకున్న జనులైన వారు ఏం చేస్తున్నారంట, వారిని ఏం చేస్తున్నాడు, వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాపను వలె వారిని కాపాడాడు. వారిని అక్కడ కనుగొన్నాడు, వారిని ఆవరించాడు, బహుశా వారిని హక్కును చేర్చుకున్నాడు, వారిని కౌగిలించుకున్నాడు. నేనున్నాను, నేను మిమ్మల్ని కాపాడుతానని వారిని తన కనుపాప వలె కాపాడుతాడు. దేవుని ప్రజలకు దేవుడిచ్చే భద్రత ఎలాంటిదంటే, దేవుడు ఒక మాట మాట్లాడాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతుంటున్నాడు, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడే. మిమ్మల్ని ఎవరు ముట్టినవాడు ఉంటాడో వాడు నా కన్నును టచ్ చేసినట్టే. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకు దేవుడు కలుగు చేసే భద్రత, వారి ఆపద కాలంలో వారిని కాపాడి వారిని భద్రపరిచే విధానము వారు ఎంతో సంతోషించడానికి కారణం. వారు త్రోవ తప్పి తిరుగుతున్నారని, ఎడారులో సంచరిస్తున్నారని, ఆ యొక్క భీకరమైన ధ్వనులు వస్తున్నాయంట, భయంగా ఉందంట. భీకరమైన ఎడారి ధ్వనులు ఎటువంటి అంటే భయంకరంగా ఉంటాయి. ఆ ధ్వని వింటే మనం భయపడతాం, ఆ ధ్వని విని మనం తట్టుకోలేం. అలాంటి ప్రదేశంలో తను ఏర్పరచుకున్న జనులను ఆవరించి వారిని కనుపాప వలె కాపాడి పరామర్శించి వారిని కాపాడిన దేవుడు. మన జీవితంలో కూడా ఎన్నో రకాల వార్తలు వినాల్సి వస్తుంది. మనం కూడా ఎన్నో రకాల శబ్దాలు మనకు వినపడగానే భయమేస్తుంది. అలాంటప్పుడు మనల్ని ఆవరించి కాపాడే దేవుడు, తన కనుపాపన వలనే భద్రపరిచే దేవుడు మన దేవుడు. ఆయన తన జనముగా, తన భాగముగా మనలను చేసుకుని అలాంటి భద్రతనిస్తున్న దేవుడు. అందువలన మనం ఈ అనుభవాన్ని బట్టి ప్రభువును ఆరాధించాలి. ఇక్కడ కూడా మన యొక్క అంగలార్పు నాట్యముగా మార్చబడిన స్థితి మనం కలిగిన అనుభవంలో దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. ఇది రెండవది. మూడవది చూడండి, 107వ కీర్తన 107వ అధ్యాయం
11-12 వచనాలు. కీర్తన 107, 11, 105, 11-12 వచనాలు. 105, 11-12 వచనాలు. కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన చలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి ఉన్నాడు. ఇక్కడ మూడోదిగా మనం చూస్తున్నాము, ఇక్కడ దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు, వాళ్ళతో నిబంధన చేస్తున్నాడు. ఇదిగో నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు వెళ్ళిన చోటల్లా మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని ఎవరిని ముట్టుకొనియను, మీకు ఎవరిని హింస చేయలేను. కింద 13 వచనం, వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనేయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించారు. కాబట్టి తన యొక్క ప్రజలైన వాళ్ళంట ఏంటంట, ఒక జనము నుండి మరొక జనమునకు తిరుగులాడుతున్నారంట. ఈ ప్రాంతం నచ్చకపోతే కాదంటే అక్కడ వాళ్ళు కాదంటే ఇంకొక ప్రాంతం, అట్లా తిరుగులాడుతున్నారంట. అట్లా తిరుగులాడుతున్నారు. ఏ దేశము అంటే ఎక్కడ వాళ్ళ ఆశ్రయం ఉండాలనుకున్నారో, ఎక్కడ వాళ్ళు నివసించాలనుకున్నారో అక్కడ వాళ్ళకి ఎన్నో రకాలైన ఒడిదుడుకులు ఎదురైనాయి. అక్కడ వాళ్ళని ఒప్పుకోలేదు, వాళ్ళని తమ దేశంలో ఉండడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అందువలన దేవుడు చేసినట్టు మీకు నేను ప్రత్యేకమైన దేశం ఇస్తాను అని కనాను అనే ప్రాంతాన్ని కొలిసి వారికి స్వాస్థ్యముగా ఇస్తానని నిబంధన చేసి వారికి ఆ దేశమును స్వాస్థ్యముగా ఇచ్చిన దేవుడు. ఇక్కడ మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే, కనాను దేశమును మీకు కొలిచిస్తాను, మీకు లెక్క అంటే మీకు సరిహద్దులు నియమించి ఒక దేశాన్ని మీకు ఇస్తాను అని అక్కడ నిబంధన చేసి ఆ నిబంధనను నెరవేరుస్తున్న దేవుడు. మన పక్షంగా వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు. మన పక్షంగా ఆయనకు ఎంతో గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మనకు తెలియజేసి ఆ ప్రణాళికలో మనల్ని నడిపించి మనలను ఆదరించే దేవుడు. ఎవరన్నా మనల్ని చేర్చుకోలేదనుకోండి, ఎంత కష్టంగా ఉంటుంది. వీళ్ళు చేర్చుకోక వాడు ఎడగబోవాలంటే మీరు ఎక్కడికి పోవద్దు, నేను ఒక దేశం మీకు ఇస్తానని వాళ్ళని ఒక దేశంలో నివసించడానికి దేవుడు నడిపించాడు. వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు రాజులను గద్దించాడు. నా జనం జోలికి మీరు వచ్చారా, జాగ్రత్త, నా ప్రజలను మీరు ముట్టకూడదు, నా ప్రజలకు కష్టం కలిగించకూడదు, నా ప్రజలను ఎవరైనా అడ్డుకున్నారా అని వాళ్ళని గద్దించి తన ప్రజలను నడిపించిన దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనకున్న ఆటంకాలన్నీ కూడా ఎవరైనా మనల్ని ఆటంకపరిస్తే వాళ్ళని గద్దించి మనల్ని నడిపించే దేవుడు. కనుక ఇలాంటి గొప్పదైనటువంటి ఆయన భాగం ఆయన జనంగా చేపట్టాం. వారు తిరుగులాడటం దేవుడు చూడలేకపోయినాడు. వాళ్ళకు దేశాన్ని నిర్ణయించాడు. ఈ దేశం మీది, ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఆయన నిర్ణయించి ఇచ్చిందే. దాన్ని ఆక్యుపై చేసుకోవాలని అక్కడ ఎంతో కుట్ర జరుగుతుంది. అయినా కూడా దేవుడు కాపాడుతున్నాడు. ఇంతవరకు ఆ దేశంలో చుట్టూ కంచె వేసి భద్రపరుస్తున్నాడు. రాత్రి కూడా భయంకరమైన బాంబులు వేశారు ఆ దేశం మీద, ఇజ్రాయెల్ దేశం మీద. శత్రువు దాడి చేయాలనుకుంటున్నాడు, అయితే దేవుడు కాపాడుతున్నాడు. అందును బట్టి వాళ్ళ యొక్క అంగలార్పు నాట్యముగా దేవుడున్నాడు. మా దేవుడు మమ్మల్ని కాపాడుటకు, రక్షించుటకు సమర్థుడు, ఎలాంటి అపాయం నుండి కాపాడే దేవుడని వాళ్ళు నాట్యం చేసే పరిస్థితులు తన ప్రజలకు కలుగు చేసిన దేవుడు. ఇది 3వ సంగతి. 4వ సంగతి చూడండి. దేవుని వాక్యంలో 4వ సంగతి యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం దయచేసి చూడండి. యోనా 3వ అధ్యాయం 10వ వచనం, పేజీ నంబర్ 763, పేజీ నంబర్ 763, యోనా 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. నినెవే పట్టణం. ఈ నినెవే పట్టణాన్ని దేవుడు హెచ్చరిక చేశాడు.
యోనాను పంపించి, యోనా అనేటువంటి దైవజనుని పంపించి ఒక హెచ్చరిక చేశాడు. ఏంటా హెచ్చరిక? ఇదిగో నినివే పట్టణస్థులారా, మీ మీదికి దేవుడు దుర్గతిని పంపుతున్నాడు. మీ మీదకి భయంకరమైన కీడు రాబోతుంది. జలప్రళయంలో వచ్చినప్పుడు కీడు కంటే మరి ఆ కీడుకే మాటల్లా ఇప్పుడు ఈ నినివే పట్టణం ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో బహు ఘోరమైనదిగా ఉంది. నినివే పట్టణస్థులు భయంకరమైన పాపం చేసి దేవుని మీద తిరుగుబడ్డారు. దేవునికి లోబడి జీవించిన వారు ఉంటున్నారు. అలాంటి నినివేకి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు తన సేవకుడిని పంపించినప్పుడు హెచ్చరిక చేసినప్పుడు నినివేకి చేసిపడిన ప్రకటన ఏంటంటే 40 దినాల్లోగా మీ పట్టణం మీదకి దేవుడు కోపము రాబోతూ ఉంది. మీరందరూ కూడా దేవుని వైపు తిరగండి, మీ హృదయాలను దేవునికి సమర్పించుకోండి, మీ జీవితాలను మార్చుకోండి, మీ పాపంలో నుండి మీరు తొలగి దేవుని ఏర్పాట్లోకి రావాలని. నినివే పట్టణం అంటే అష్షూర్ అనేటువంటి ఆ దేశంలో ఒక ముఖ్యమైన రాజధాని పట్టణం. అష్షూరు దేశంలో రాజధాని పట్టణం నినివే అంటే. ఆ నినివే పట్టణానికి దేవుడు హెచ్చరిక చేశాడు, జాగ్రత్త, నా మాట వినకపోతే నీ మీదకు నా ఉగ్రత వస్తుందని. ఆ ప్రకటన చేయగానే నినివే వాళ్ళందరూ ఏం చేసినారంటే మారు మనసు పొంది, గోనిపట్ట కట్టుకొని మారు మనసు పొందారు. దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవునికి లోబడినారు, దేవుని అంత విశ్వాసం ఉంచారు, ఆయన ఆరాధించడం ప్రారంభించారు. దేవా, నువ్వెంత గొప్పవాడివి, నువ్వు ఎంతో జాలిగల దేవుడవు, కృపా సమృద్ధి గల దేవుడవు, ఎంతో ఘోరమైన పాపంలో ఉండి పతనమైపోతున్న మమ్మలను కాపాడు కొరకై హెచ్చరిక చేశావు. నీ మాటను బట్టి మేమందరం కూడా నీ ఏర్పాటులో జీవిస్తాము అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరూ దేవుడు వాళ్ళ చేతనన్న కీడు నుంచి తప్పించబడిన వారుగా పడినారు. చూడండి, భయంకరమైన దుర్గతి రాబోతుంది నీకు అని ప్రకటన చేసినప్పుడు నినివే వాళ్ళందరూ కూడా మారారు. వాళ్ళు ఉపవాసం ఉన్నారు, గోనిపట్ట కట్టుకున్నారు, వాళ్ళు ఎంతో అంగలార్చారు. దేవా, మమ్మలను కాపాడు, మా పట్టణమును కాపాడు, మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కాపాడు, నీకు విరోధంగా తిరుగుబాటు చేశాము, నీ మీద చాలా తిరగబడ్డాము నాయన, దయతో క్షమించు అని వాళ్ళందరూ కూడా క్షమాపణ పొంది దేవుని యొక్క కోపం నుండి తప్పించబడ్డారు. కాబట్టి ఇక్కడ యోనా ప్రకటించిన సువార్తకు వాళ్ళు ఏం చేశారంట? విధేయత చూపించారు. అట్లనే ప్రియులారా, ఈ భయంకరమైన లోకంలో, ఈ భయంకరమైనటువంటి దుర్మార్గంతో కూడిన ఈ యొక్క పట్టణంలో, ఈ యొక్క ప్రాంతంలో దేవుని ఉగ్రత, దేవుని కోపము దిగి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ పట్టణంలో కొందరు, అనగా మనము రక్షించబడి దేవుని ఏర్పాటులో దేవుని యొక్క ఆరాధన చేసే వాళ్ళంగా, లేదా ఆయనకు లోబడి జీవించే వాళ్ళంగా మార్చబడిన స్థితి ఇక్కడ ఉన్న సంగతికి పోల్చబడతాం. ఈ యొక్క భయంకరమైన ఈ పట్టణంలో మనం మాత్రం రక్షించబడ్డాం. కారణం ఏంటంటే దేవుడు మన యొక్క జీవితాలను ఆయన సరిచేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన లోబడిన వారందరూ కూడా రక్షించబడిన స్థితి నినివే పట్టణంలో మనం చూస్తున్నాం. అట్లాగే మనలను కూడా, అన్యజనులమైన మనలను, దేవుని విరోధంగా జీవించే మనలను అక్కడ జలప్రళయంలో వాళ్ళను నశింపజేసినట్టు వీళ్ళను నశింపజేయలేదు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఆయన మాటకు లోబడ్డారో, ఆయన ఏర్పాటులో జీవించడానికి వాళ్ళు తమ జీవితాలను సమర్పించుకున్నారో, అక్కడ దేవుని కోపం వాళ్ళ మీదకి రాకుండా నిలిచిపోయింది. అట్లనే ఇక్కడ అనేకమైనటువంటి, అంటే భయంకరమైనటువంటి ప్రజలున్న ఈ ప్రాంతంలో దేవుడు మనల్ని ఏర్పరచుకుని మనం కూడా రక్షించబడటానికి, లేకపోతే మన మీదకి వచ్చే కీడు తొలగించబడటానికి దేవుడు మనలను కోరినాడు. అందువల్ల ఇది కూడా మన జీవితంలో వీళ్ళు కూడా కోనిపట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చున్నారంట, మారు మనసు పొందారంట. అట్లాగే మన జీవితాల్లో కూడా మన మీద దేవుని ఉగ్రత రాకుండా కాపాడబడే స్థితి ఈ యొక్క ప్రదేశంలో దేవుడు మనకు కలుగు చేసిన అనుభవము మన జీవితాల్లో నాట్యం చేసే అనుభవమే, సంతోషించే అనుభవమే. అయ్యా, ఈ లోకంలో ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు, మేమైతే రక్షించబడ్డాము, నీ సన్నిధిలో ఉన్నాము, నువ్వెంతో ఆనందించే స్థితిలో మమ్మల్ని దిక్కొచ్చినావు కనుక నీకు నిండు మనసుతో నేను స్తుతిస్తాను అని చెప్పగలిగే వారంగా మనము చేయబడినాం. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది 4వ. 5వ చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి చదువుతాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి
ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయెను. ఆయన ధోని అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. ఇక్కడ మూడవదిగా జీవిత నావ పైన శత్రువు చేసే దాడితో పోల్చబడుతున్న ఈ నావ ప్రయాణం. కనుక ఆయన శిష్యులైన వారు ఆపదలో ఉన్నారు. ఆయన శిష్యులు ప్రమాదంలో పడ్డారు. వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి నావ సముద్రపు ఆటుపోట్లకు గురైంది. గాలి ఆ యొక్క నావను చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. సముద్ర పొంగులతో నావ అల్లాడిపోతూ ఉంది. నావలో ఉన్నటువంటి వాళ్ళందరూ భయపడిపోతూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ప్రభువుని అంటున్నారు, మేము నశించుచున్నందున నీకు చింత లేదా? ప్రభువా, మాకెంతో కష్టం వచ్చింది, మా నావ జీవిత నావ సాగటం లేదు, ఎన్నో సముద్రం లాంటి అలలు మమ్మలను ముంచేస్తున్నాయి, ఎంతో కష్టమైంది, నీకేమాత్రం చింత లేకుండా ప్రభువా ఆ నిద్రపోతున్నాయని లేపారు. అర్ధరాత్రి లేపినా లేచి మనకు సహాయం చేసే ప్రభు. అంటే ఆయన నిద్రపోతాడా? మళ్ళీ ఇట్లా అనుకోబాకండి. నువ్వు అర్ధరాత్రి లేపి తట్టినా కూడా నీకు లేచి నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేసే దేవుడు. కనుక వాళ్ళందరూ ఆ యొక్క ప్రయాణంలో నావ అలల చేత ఇబ్బంది పడుతుంటే, కొట్టబడుతూ ఉంటే, గాలి భయంకరమైన గాలి ద్వారా సముద్రం పొంగుతున్నట్లున్న ఆ యొక్క ప్రయాణంలో వాళ్ళకి భయం వేసింది. వాళ్ళు అంటున్నారు, నీకు చింత లేదా? ఎందుకు చింతపడ్డండి? ఆయన అక్కడే ఉన్నాడు. ఆ యొక్క అమరమున వలుచుకుని నిద్రపోతున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. నేనుండగా మీకేం భయం? భయపడాల్సిన అవసరమే లేదు. ప్రభువు మన పక్షం ఉండగా మనకు విరోధముగా ఏది సంభవించదు. మనకి ఏ కష్టము కలగకుండా ఆయన కాపాడేవాడుకున్నాడు. అందువలన మనం ఏం అంటే ఆయన మనకి ఏదన్నా కష్టం కలిగినప్పుడు ఆయన మనం వేడుకుంటే ఏం చేస్తాడు ప్రభు? వెంటనే లేచి ఆ సమస్యను అణిచివేస్తాడు. ఆయన చూడండి, అక్కడ లేచి గాలిని గద్దించాడంట. నువ్వు గద్దిస్తావా? అసలు ఇక్కడ గాలి ఉందనేటువంటి ఉనికి మనకు తెలియాలంటే ఏం జరగాల? ఇక్కడ కొమ్మలు కదులాడుతూ ఉంటే కానీ ఓహో గాలి ఉంది, ఈ కట్టన్లు కదులుతుంది, ఓహో ఇక్కడ గాలి ఉంది అంటే అలాంటి గాలి మనకు తెలియదు. గాలి ఎట్లా ఉంటుందో కూడా దాని వాసన తెలియదు, దాని రుచి మనకు తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు. గాలిని ఏం చేసినా అంటే గద్దించాడంట. గాలిని గద్దించడం ఏంటండి అంటే అదొక ఆటుపోటు, అదొక రకమైన శ్రమ, అదొక రకమైన కష్టం. దాన్ని గద్దించాడు. తన శిష్యులకు ఆ గాలి ఎంతో భయం కలుగజేసింది. దాన్ని గద్దించాడు. గద్దించి సముద్రంతో ఏమంటున్నాడు? నిశ్శబ్దంగా ఉండన్నాడు. సముద్రాన్ని దేవుడు యేసుప్రభు నిశ్శబ్దమై ఓరకనే ఉండన్నాడంట. ఈ సముద్రపు పొంగు అలలు మన జీవితాల్లో ఉన్న కష్టాలను చూపిస్తున్నాయి. మన యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలు ఈ సముద్రపు పొంగులు లాంటి బాధలుగా మనకు సంభవించినప్పుడు మనం కనుక ప్రభువా మమ్మల్ని కాపాడు అని కనుక మనం మొరపెడితే సముద్రాన్ని అణిసివేశాడు. ఏమంటాడు? నిశ్శబ్దమై ఓరకుండు అంటే సముద్రము నిమ్మళంగా అయిపోయిందంట. ఎంతో సముద్రం అంటే ఎన్నో ఆటుపోట్లు, అలలు ఎంత ఎత్తులు ఎగుతూ ఉంటాయి, 2-3 మీటర్లు అలలు ఎత్తులు ఎగుతూ ఉంటే ఇంకా ఆ నావ ఎలా ఊగుద్దో చెప్పండి? ఎవరికైనా భయమే కదా. మేము మునిగిపోతున్నాము, మాకెంతో శ్రమ వచ్చింది, నీకేం చింత లేదా అంటే ఆయన ఆ గాలిని గద్దించే సముద్రమును నిశ్శబ్దమై ఓరకుండుమని ఆ యొక్క గద్దించిన విధానము మన జీవితంలో ఉన్న కష్టాలన్నిటిని కూడా తొలగించడాన్ని చూపిస్తాం. ఏ సమస్య వచ్చినా ప్రభు తలుపు తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు ఆయన. కనుక మనం ఏ శ్రమ వచ్చినా, నింద వచ్చినా కూడా మనకెంతో బాధ వచ్చింది, దుఃఖమైంది, భయం వేసింది, దేవుడా మమ్మల్ని కాపాడన్నప్పుడు ఆయన కాపాడిన స్థితిలో సంతోషము. అందుకనే అంగలార్పు కలిగినప్పుడు మనకు ఆయన సహాయం చేస్తే నాట్యంగా దాన్ని మార్చివేస్తాడు. ఆయన ఆరాధించే స్థితి మనకు కలుగు చేసే ప్రభు. కనుక ఇలాంటి అనుభవంతో మనం ప్రభువుని ఆరాధిస్తాం. అయ్యా నా యొక్క అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చివేశావు, నా యొక్క భయాన్ని తొలగించి నన్ను ధైర్యంతో నింపావు,
నా దుఃఖాన్ని తుడిచి నన్ను సంతోషింప అనుభవంలో ఉంచావు. నేనెంతో నశించిపోతున్న పరిస్థితుల్లో నన్ను ఆవరించి పరామర్శించి కాపాడావు. ఆ జలప్రలయంలో అలాంటి పరిస్థితుల నుంచి కాపాడావు. లేకపోతే పాడైన భీకరమైన ఆ ధ్వనిగల ఎడారిలో నన్ను కాపాడావు. లేకపోతే నేను తిరుగులాడుతుండగా నన్ను ఎంతోమంది హింస పెడుతుండేవు, ఆ హింసించే వారి నుండి కాపాడావు. అంతేకాదు, అన్యజనుడైన నన్ను కాపాడి నీ బిడ్డగా నన్ను మార్చావు. అంతేకాదు, నా జీవిత యాత్రలో నాకు తోడుగా ఉన్నావు. నా దుఃఖమును సంతోషంగా మార్చిన దేవా నీకు స్తోత్రములని ప్రభువుని మనం ఆరాధించవలసిన వారం ఉన్నాం. ఇలాంటి అనుభవంతో వాక్యం ఆధారం చేసుకుంటాం, మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి.